బిహారీ దగ్గరున్న డ్రాయింగ్ చూసిన క్రిష్ ఆ డ్రాయింగ్ తన తల్లిది కాదని చెప్పడంతో బిహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే జేడీకి కాల్ చేస్తాడు. జేడీ ఫోన్ కేడీ దగ్గర ఉండడంతో తను వేరే కేసు పైన వెళ్ళింది. తన ఫోన్ నా దగ్గర ఉంది, ఏంటో చెప్పండి అని చెప్పి కేడీ అడగడంతో క్రిష్ వాళ్ళ అమ్మగారి డ్రాయింగ్ మనం వేయించాం కదా, ఆ రోజు ఆ ఆర్టిస్ట్ ముందు తన తల్లి డ్రాయింగే వేశాడు, కానీ ఆ తర్వాత మార్చేశాడు. ఇందులో ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పి బిహారీ కేడీకి ఫోన్లో చెప్పడంతో కేడీ సంధ్య ఇద్దరూ కలిసి బిహారీ దగ్గరికి వస్తారు. బిహారీ గారు వింటూ ఉంటే సిరి గారి వెనక ఏదో పెద్ద కథే నడుస్తుందని అనిపిస్తుంది. సిరి గారి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయని అనిపిస్తుంది. ఈ రోజు నుండి ఈ కేసుని నేను చాలా సీరియస్గా టేకప్ చేస్తాను. సిరి గారు ఎక్కడున్నా సరే తీసుకువస్తాను అని చెప్పి కేడీ బిహారీకి చెబుతూ ఏడుస్తున్న క్రిష్తో, బాబు క్రిష్ ఏడవకు, మీ అమ్మగారు ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తాను అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటారు. మరోవైపు భక్తవత్సలం గారు సిద్ధార్థ తనకి కాల్ చేయడంతో సిటీ హాస్పిటల్కి పరుగు పరుగున వస్తారు. భక్తవత్సలాన్ని ఫాలో అవుతూ అంబిక కూడా హాస్పిటల్కి వస్తుంది. అసలు నాన్నకి ఫోన్ చేసింది ఎవడై ఉంటాడు? కొప్పు తీసి ఆ సిద్ధార్థగాడు అయ్యి ఉంటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకు నిజం తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా ఇన్ని రోజులు నేను చేసిన తప్పులకు నన్ను జైలుకి పంపిస్తాడు అని చెప్పి అంబిక నర్సు గెటప్లో భక్తవత్సలాన్ని ఫాలో అవుతూ లోపలికి వస్తుంది. ఇక్కడ సిద్ధార్థ్ అంటే ఎవరు, ఆ పేషెంట్ ఎక్కడున్నాడు అని చెప్పి భక్తవత్సలం గారు ఎంక్వైరీ చేస్తూ ఐసీయూలో ఉన్న సిద్ధార్థ్ దగ్గరికి వస్తాడు. సార్, నా పేరు సిద్ధార్థ్ అండి, నేనే మీకు కాల్ చేసింది. మీ అమ్మాయి అంబిక నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం అని చెప్పి సిద్ధార్థ్ భక్తవత్సలానికి మొత్తం అన్ని నిజాలు చెప్పేస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చి దొంగచాటుగా ఇదంతా వింటున్న అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది. వీడు ఇన్ని రోజులు కోమాలో ఉన్నాడని చెప్పి నేను కూడా వీడిని చంపకుండా లైట్ తీసుకున్నాను. ఆ రోజు వీడిని చంపేసి ఉండుంటే ఈరోజు వీడు నాన్నకు నిజం చెప్పి ఉండేవాడు కాదు అని చెప్పి అంబిక ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చెప్పు బాబు, మా అబ్బాయి చావు గురించి నీకు ఏం నిజం తెలుసు అని చెప్పి అంటూ ఉంటే మీ అబ్బాయిది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదండి, కావాలని ప్లాన్ చేసి మర్డర్ చేశారు, అది కూడా మీ ఇంట్లో వాళ్ళే అని చెప్పి అతను అంటూ ఉంటే ఏంటి, మా ఇంట్లో వాళ్ళే మా అబ్బాయిని చంపేశారా? ఎవరు బాబు, ఎవరు అని చెప్పి భక్తవత్సలం గారు అడుగుతూ ఉంటే మీ మూడవ కూతురు అంబిక అని చెప్పి సిద్ధార్థ్ అనగానే భక్తవత్సలం గారు షాక్ అవుతూ ఉంటారు. ఏంటి బాబు నువ్వు అనేది, నా మూడవ కూతురు అంబిక ఎందుకలా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఆస్తి కోసమండి, మీరు హరికృష్ణ గారికి ఆస్తి మొత్తం కూడా రాసిచ్చేశారు కదా, అది ఎలాగైనా సరే తను సొంతం చేసుకోవాలని అనుకుంది. హరికృష్ణ గారిని చంపేస్తే అప్పుడు ఆస్తి తను కొట్టేయచ్చని ప్లాన్ చేసి ఆయనను యాక్సిడెంట్ చేసి తనే చంపేసింది. తర్వాత మీరు హరికృష్ణ గారి కొడుకైన విహారీ గారికి ఆస్తి మొత్తం కూడా రాసిచ్చేయడంతో బిహారీ గారిని కూడా చంపాలని ఎన్నోసార్లు ప్లాన్ చేసింది. కానీ లక్ష్మియే విహారీ గారిని ఎన్నోసార్లు కాపాడింది. అంతేకాదండి, ఈరోజు నేను బతికున్నానంటే దానికి కారణం కూడా లక్ష్మినే. తన విషయంలో నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ తను మాత్రం అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా అంబిక నన్ను చంపాలని చూసినప్పుడు తన ప్రాణాలను తెగించి మరీ నన్ను కాపాడింది. ఈరోజు నేను ఇలా బతికున్నానంటే దానికి కారణం లక్ష్మిని. మీకు ఈ నిజం తెలియజేయడానికే ఆ దేవుడు నన్ను ఇన్ని రోజులు ప్రాణాలతో ఉంచాడేమో. ఇక ఎక్కువసేపు బతకనని నాకు తెలుస్తుంది. అందుకే చనిపోయేలోపు కనీసం ఒక్క మంచి పనైనా చేసి చనిపోదామని నేను మీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఆ అంబిక నరరూప రాక్షసి. తనకు అడ్డొచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఆ అంబిక విడిచిపెట్టదు. ఇప్పటికే ఎంతోమందిని తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ అంబిక చంపేసింది. నన్ను కాపాడిన
లక్ష్మికి తన గురించి నిజాలన్నీ కూడా తెలుసు. కానీ ఈ నిజాలన్నీ తెలిస్తే కుటుంబం విడిపోతుందని తను అంబికను మార్చాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ ఇప్పుడు లక్ష్మిని కూడా ఆ అంబిక ఏం చేసిందో కూడా తెలియడం లేదు అని చెప్పి సిద్ధార్థ అంబిక నిజస్వరూపం గురించి భక్తవత్సలం గారికి మొత్తం కూడా తెలియజేయడంతో ఇక తన కన్న కూతురి నిజస్వరూపం తెలుసుకొని భక్తవత్సలం గారు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నా కడుపున ఇటువంటి నరరూప రాక్షసి పుట్టిందంటే నేను నమ్మలేకపోతున్నాను బాబు. నా కొడుకు చావుకి కారణమైన ఆ రాక్షసిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. నా చేతులతో నేనే దాన్ని చంపేస్తాను అని చెప్పి భక్తవత్సలం గారు ఆవేశంగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటారు. సిద్ధార్థ్ ఉన్న పక్కన బెడ్లోనే లక్ష్మి కూడా ఉంటుంది. లక్ష్మికి అప్పుడప్పుడే చలనం మొదలవుతుంది. సిద్ధార్థ్ చెప్పిన మాటలన్నీ కూడా తన చెవిన వినిపిస్తూ ఉంటాయి. భక్తవత్సలం గారు అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇకప్పుడు అంబిక నర్స్ గేటప్లో సిద్ధార్థ్ ముందుకు వస్తుంది. ట్రై, నీకు ఎంత ధైర్యం రా, నా గురించి నిజాలన్నీ మా నాన్నతో చెప్తావా అని చెప్పి సిద్ధార్థని చంపడం కోసమని అతని గొంతు పట్టుకుంటుంది. ఇకప్పుడు సిద్ధార్థ్ నవ్వుతో, చూడంబిక, నువ్వు నన్ను చంపడం కాదు, ఆల్రెడీ నేనే కాసేపట్లో చనిపోబోతున్నాను. ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు తెలుస్తుంది. కానీ చనిపోయే ముందు మాత్రం ఒక్క మంచి పని చేశాను. ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నీ కన్న తండ్రికి తెలియజేశాను. ఇక ఆయనే అంతా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నిన్ను విడిచిపెట్టరు. ఇన్ని రోజులకు నీకు తగిన శిక్ష పడబోతుంది. ఆ భగవంతుడు నీకు అతిపెద్ద శిక్ష వేయబోతున్నాడు అని చెప్పి సిద్ధార్థ్ నవ్వుతూ ఉంటే ఇక సిద్ధార్థ్ పల్స్ రేట్ పడిపోతూ కొద్దిసేపటికే తను చనిపోతాడు. నాన్న, నా గురించి నిజం తెలుసుకొని ఈ ప్రపంచానికి నా నిజస్వరూపం తెలియజేయడానికి వెళ్తున్నావు కదా, నాకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. నా కన్న తండ్రి అయినా నిన్ను కూడా పైకి పంపించేస్తాను. నిన్నే కాదు, నాకు అడ్డొచ్చిన ఆ విహారిగాడిని, వాడి కూతురు సిరిని, అందరినీ కూడా పైకి పంపించేస్తాను. ఆస్తికి నేనే వారసురాల్ని అవుతాను అని చెప్పి అంబిక మాట్లాడుతూ ఉంటే అంబిక మాటలన్నీ కూడా లక్ష్మి వింటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా లక్ష్మి కళ్ళు తెరుస్తుంది. భక్తవత్సలం గారు హాస్పిటల్లో వెళ్తూ ఉంటే ఇకప్పుడు నర్సు గెటప్లో ఉన్న అంబిక బలవంతంగా వెనక నుండి ఆయన నోరు మూసి ఒక గదిలోకి లాక్కుపోతుంది. నాన్న, తొందరపడి తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు నాన్న అని చెప్పి ముందు అంబిక మంచిదానిలాగా నటిస్తూ ఉంటే, ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నా కడుపున నువ్వు ఎలా పుట్టావే అని చెప్పి దేవుళ్ళలాంటి నా కన్న కొడుకుని పొట్టున పెట్టుకున్నావు కదా అని చెప్పి భక్తవత్సలం గారు అంబిక మీద మండిపడుతూ ఉంటారు. నీలాంటి దాన్ని బతకనివ్వను, చంపేస్తాను అని చెప్పి భక్తవత్సలం గారు ఆవేశపడుతూ, నిన్ను ఇలా చంపడం కాదు, జీవితాంతం కూడా నువ్వు శిక్ష అనుభవించేలాగా చేస్తాను. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నీ నిజస్వరూపాన్ని తెలియజేస్తాను అని చెప్పి భక్తవత్సలం గారు అంబిక గురించి నిజాన్ని బయట పెట్టడానికి ఆ గదిలో నుండి బయటకు రాబోతూ ఉంటే ఇకప్పుడు వెనక నుండి ఒక రాడ్డుతో అంబిక భక్తవత్సలం గారి తల పగలగొడుతుంది. అంబిక అలా రాడ్తో బలంగా కొట్టడంతో భక్తవత్సలం గారు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఆ తర్వాత కత్తి తీసుకొని ఆయన్ని పొడవబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చిన లక్ష్మి అంబిక చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏయ్, ఎవరివే నువ్వు, మర్యాదగా వదులు, ఇదంతా కూడా నీకు అనవసరం, నా దారికి అడ్డొచ్చావంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి అంబిక లక్ష్మికి వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే లక్ష్మి మాత్రం అంబిక రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఆ రూమ్లో నుండి సౌండ్స్ వస్తూ ఉండడంతో హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా అటువైపుగా వస్తూ ఉంటారు. ఇక అది గమనించిన అంబిక, నీ సంగతి తర్వాత తెలుస్తాను అని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది. రక్తపు అడుగులో పడిపోయిన భక్తవత్సలం గారిని చూస్తూ, తాతగారు, తాతగారు, ఒకసారి ఇలా చూడండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన స్టాఫ్ అంతా కూడా భక్తవత్సలం గారిని
ట్రీట్మెంట్ కోసమని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తారు. లక్ష్మి స్పృహలోకి రావడం చూసిన నర్స్ డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ గారు, తను స్పృహలోకి వచ్చింది అని చెప్పి నర్స్ డాక్టర్ని పిలుచుకురావడంతో, మీరు స్పృహలోకి వచ్చారా, ఇలా రండి అని చెప్పి తనని చెక్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎలా ఉంది, అంతా బాగానే ఉంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అంతా బాగానే ఉంది డాక్టర్, అసలు అయినా నేను హాస్పిటల్లో ఉండడం ఏంటి, అక్కడ నా కన్న కొడుకు నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మీరు వెళ్దురు కానీ వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అని డాక్టర్ అద్దం తీసుకువచ్చి తన రూపాన్ని లక్ష్మికి చూపిస్తారు. డాక్టర్, ఇదేంటి డాక్టర్, నా మొహం అంతా కూడా మారిపోయింది, నా రూపం ఇది కాదు అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ ఉంటే, ఆ రోజు మీకు జరిగిన ప్రమాదంలో మీ ఫేస్ అంతా కూడా డ్యామేజ్ అయింది, అందుకే మీకు ప్లాస్టిక్ సర్జరీ చేశాము. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మీ రూపం ఇలా మారిపోయింది. ఒక విధంగా ఇది మీకు పునర్జన్మ లాంటిది. అసలు ఆ రోజు మీరు వచ్చిన కండిషన్లో మీరు బతకడమే కష్టమని మేమంతా కూడా అనుకున్నామని చెప్పి ఇక అలా డాక్టర్ జరిగింది మొత్తం కూడా లక్ష్మికి వివరిస్తారు. ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతూ అంబిక చేసిన కుట్రలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని అక్కడ విహారీ గారి కుటుంబం అంతా కూడా ప్రమాదంలో ఉంది. ఒక విధంగా నిజంగానే దేవుడు నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో, నేను ఈ కొత్త రూపంతో దుర్గగా మళ్ళీ విహారీ గారి కుటుంబంలో అడుగు పెడతాను, నా కుటుంబాన్ని, నా భర్తను, నా కన్న కొడుకుని, వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటాను అని చెప్పి లక్ష్మి నిర్ణయించుకొని దుర్గగా మళ్ళీ విహారీ కుటుంబంలో అడుగు పెట్టడానికి సిద్ధపడుతుంది. మరి మొత్తానికి ఆ విధంగా లక్ష్మి అయితే అంబికకు బుద్ధి చెప్పి భక్తవత్సలం గారిని కాపాడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.